ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చర్చలు జరిగినాయి దీని మీద. పూర్తిగా క్లారిటీ వచ్చిన తర్వాత దాని మీద ఒక దాదాపు ఒక 1000 కోట్ల బడ్జెట్ ఫస్ట్ విడతగా రిలీజ్ చేయాలి. ఈ ఎస్సీ సప్లై నిధులతో ఖర్చు చేసేదంటే ఇప్పుడు విదేశాలకు వెళ్ళి చదువుకునే పిల్లలు వాళ్ళ విద్యా ఒక 20 లక్షల రూపాయలు అక్కడ డిపాజిట్ చేయడానికి ప్రభుత్వమే దీని నుంచి కేటాయిస్తుంది ఉన్నత చదువు చేయడానికి విదేశాలకు వెళ్ళి. అదేవిధంగా ఏదైతే దళిత కుటుంబాలు బలహీన దళిత కుటుంబాలు ఉన్నాయో అది ఏదైతే స్లమ్స్లలో కానీ ఇక్కడ బస్తీలలో కానీ ఊర్లలో ఉండే ప్రాంతంలో వాళ్ళకు పూర్తిగా డబ్బులని కూడా ఆ ఊరికే ఖర్చు పెట్టే విధంగా సప్లాన్ చట్టం అన్నట్టు. అయితే వాళ్ళ విద్యా అవకాశాలు, వైద్య అవకాశాలు, అదేవిధంగా వాళ్ళకు ఆర్థిక పరిస్థితిని కూడా బాగు చేయడానికి ఈ సప్లాన్ చట్టం పనిచేస్తుంది. దీంట్లో క్యారీ ఫార్వర్డ్ అని ఉన్నది. ఏదైతే డబ్బులు ఇక్కడ నుంచి ఖర్చు కావో మళ్ళీ అవి తిరిగి మళ్ళీ వచ్చే సంవత్సరం ఖర్చు పెట్టాలి. అయితే ఆ రకమైన చట్టం అది. కాబట్టి ఆ చట్టాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం జరుగుతూ ఉంది. దాని మీద కూడా బడ్జెట్ కేటాయింపులు జరుగుతాయి. తక్షణమే ఎంబడే దాని స్కీమ్స్ కూడా తప్పకుండా ఇస్తారు. గతంలో కేసీఆర్ రైతు బంధు ఏదైతే దళిత బంధు అని పెట్టి 10 లక్షలు ఇచ్చి తాగు తందనాలాడు. నువ్వు ఒక కారు కొనుక్కున్నావు, కమిషన్ ఆల్రెడీ ముఖ్యమంత్రి గారే గతంలో ముఖ్యమంత్రి గారే చెప్పారు 3 లక్షలు మాగోలే కమిషన్లు తీసుకోరని చెప్పిండు కదా, మీకు నోటీసులు ఉంది. అది చెప్పినప్పుడు ఆ మిగతా డబ్బులన్నీ వీళ్ళకి వస్తే ఆ వచ్చిన కారు తీసుకొని 4 రోజులు తిరుగుతాడు. 4 రోజులు తిరిగిన తర్వాత ఆ కారో దుకాణో ఏదో పెడతారు, అమ్ముకుంటాడు, తర్వాత రోడ్డున పడుతున్నాడు. కాబట్టి అట్లా కాదు. గతంలో మనం ఏ ప్రభుత్వమైనా ఒక గైడ్ లైన్స్ ఇచ్చేవాళ్ళం. ఈ ఒక లోన్ ఇవ్వాలనుకుంటే అతనికి మళ్ళీ మార్కెటింగ్ చేసుకొని ఏదైతే ప్రోడక్ట్ తయారు చేస్తాడో ఆ ప్రోడక్ట్ మళ్ళీ మార్కెట్లో మార్కెటింగ్ చేసే వరకు కూడా అధికారులు బాధ్యత తీసుకునేవాళ్ళు గతంలో. కానీ ఇప్పుడు అట్లా కాదు. డైరెక్ట్గా నీకు అమౌంట్ నీ అకౌంట్లోకి ఇచ్చేస్తున్నావు. నువ్వు పెళ్లి చేసుకుంటావా, తాగుతావా, తందాలను ఆడతావా నీ ఇష్టం అనే విధంగా తాగుబోతు రాష్ట్రంగా తయారు చేసింది మాత్రం కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్. కాబట్టి అట్లా చేయకుండా దీనికి ఒక పూర్తి స్థాయిలో గైడ్ లైన్స్ అధికారులే బాధ్యతలు తీసుకొని దళితుల మీద ఏదైతే వివక్షత గత ప్రభుత్వం ఇచ్చిందో ఈ ప్రభుత్వంలో చేవెళ్ళే డిక్లరేషన్లో మా మల్లికార్జున ఖార్గే గారు ఇచ్చిన డిక్లరేషన్లో ప్రతి అంశాన్ని కూడా మేము ఈ చట్టంలో తీసుకొచ్చి దీని ఒక రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీలకు తప్పకుండా వాళ్ళకు స్కీమ్స్ను అన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఈ ఎస్సీ డిక్లరేషన్ ఏదైతే ఉందో చేవెళ్ళ డిక్లరేషన్ దాన్ని అమలు చేసే విధంగా పనిచేస్తూ ఉంది. ఇప్పుడు మళ్ళీ చైనా నుండి హెచ్ఎంపివి అనే వైరస్ ఒకటి మొదలైందని టాక్ మొదలైంది. ఇప్పుడు ముందు జాగ్రత్త చర్యలుగా ప్రభుత్వం ఏం తీసుకోబోతుంది? ఆల్రెడీ మెడికల్ హెల్త్ ఆల్రెడీ ఒక గైడ్ లైన్స్ రవీందర్ నాయక్ గారు రిలీజ్ చేశారు. ప్రభుత్వం ఏదైనా అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సామాన్యుడికి మేలు జరిగేలా, సామాన్యుడి జీవితం మెరుగుపడేలా పాలన జరగాలని కోరుకుంటూ దూసరి మీడియాకి విచ్చేసి చాలా మంచి చర్చ చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. నీకు కూడా చాలా విషయాలు, లోతైన విషయాలు అడిగినావు. దూసరి మీడియాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ కొత్త సంవత్సరంలో అద్భుతమైన ఇంటర్వ్యూలు ఇంకా జరిపి సమాజంలో ఉన్నంటి అన్ని విషయాలు బయటికి తీసుకొచ్చే విధంగా ఛానల్ ఎదగాలని, ప్రజల పక్షాన నిలబడాలని కోరుతూ ధన్యవాదాలు.